ఆ క్యారెక్టర్లకు అమ్మాయిలు ఎవర్రా? ఆ క్యారెక్టర్లకు మన కాలేజ్ ఖతర్నాకులే కరెక్ట్ రా. మహా అయితే 4 ఫేషియల్ డబ్బులు ఖర్చు అవుతాయి. యాక్షన్. జెంట్స్ టైలర్ కి జాకెట్ ఇవ్వొద్దే బాబు. ఏం చేశాడు? ఉక్స్ కి బదులు గుండీలు, అక్కడ 2 జోబులు పెట్టాడు. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడేం పెట్టుకుంటావు? తెలిసి అడిగావా తెలియక అడిగావా? తెలియకే అడిగా. నాకు తెలియకే వాడిని అడిగా. ఏం పెట్టుకోమన్నాడు? వాడెవడో కానీ భలే కుట్టాడు. ఇది వేసుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. పాస్ అవ్వచ్చా? ఎలాగా? కాపీ ఇక్కడ పెట్టుకుంటే ఎవరు చెక్ చేయరు కదా. సంతోషించానులే నీ టాలెంట్ కి. మమత నన్ను పంపించింది. ఓ మమత పంపించిందా? పర్లేదక్క, నేను తీసుకెళ్తాను. పర్లేదు. హాయ్, మై నేమ్ ఇస్ రజిత, డిగ్రీ 2nd ఇయర్. ఇది దీప్తి అండ్ పుష్ప, తను భారతి. హాయ్. మేఘన ఇంటూ 1st ఇయర్. అవును మేఘా, నీకు మొహమాటం ఉందా? లేదక్క. అయితే నీకు ఈ రూమ్ అస్సలు నచ్చదు. అడిగితే రాయ్. లేదక్క, నచ్చుతుంది. సరే సరే, అయితే మాకు నీతో నో ప్రాబ్లం. దీప్తి, వాటిక ఎక్కడుంది? వాటిక వీటికే డ్రాయర్ లో ఉంది, తీసుకో. టేబుల్ డ్రాయర్ లోనే. ప్రతిదానికి డబల్ మీనింగేనా? స్పా. నీ అమాయకత్వాన్ని భరించలేకపోతున్నానే. మేఘా, థ్యాంక్స్ అక్క. సీనియర్స్ కి జూనియర్స్ చేయాలి. నీ ఎక్స్ప్రెషన్స్ ఆపవే తల్లి, నేను చెప్పేది సేవల గురించి. సారీ అక్క, రేపటి నుంచి నేనే చేస్తాను. జోక్ చేశాను, సీరియస్ గా తీసుకోకు. చాలా మందికి చదువు అభిరుచి అవ్వదు, నాతో సహా. కానీ నీకు చదువు అంటే అభిరుచి కాదు, ప్రాణం. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను మేం డిస్టర్బ్ చేయము, చదువుకో. థ్యాంక్స్ అక్క. ఇట్స్ ఓకే. దీప్తి, ఎంతసేపే? లోపలేం చేస్తున్నావు? తీసేశాను. తీయడానికి కూడా డోర్ వేసుకోవాలా? ఏ, నువ్వేసుకోవా? వేసుకోను. నువ్వంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను చెప్పేది ఫేషియల్ గురించి. హాయ్ మేఘా. హాయ్ అక్క. ఇప్పుడే వచ్చావా? అవునక్క. ఇందులో డబుల్ మీనింగ్ ఏముంది? ఫస్ట్ టైం నువ్వు మీనింగ్ తో మాట్లాడుతుంటేను. ఏం మేఘా, అప్పుడే వచ్చేసావు? ఇంకా 2 days హాలిడేస్ ఉన్నాయిగా. త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకే వచ్చేసా. ఎక్స్పెక్ట్ చేశాను నేను నువ్వు ఈ మాట అంటావని. నువ్వేంటి బ్యాగ్ సర్దుకుంటున్నావు? కొంపదీసి ఊరుకా? అవును. అవునా? అప్పుడే ఊరికెందుకే? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులా? ఎవరికి? ఎవరికో అయితే నేనెందుకు వెళ్తాను? మరి చెప్పనే లేదు. నాకే తెలీదే, సడన్ గా నాన్నగారు ఫోన్ చేసి రమ్మన్నారు. అప్పుడే పెళ్ళా? వద్దని చెప్పొచ్చుగా. ఈ క్వశ్చన్ చేసే ధైర్యం మా నాన్న దగ్గర నాకు లేదు. ఓకే బాయ్, వీలైతే పెళ్లికి రండి. బాయ్. భారతిని చూస్తే నీకేమనిపిస్తుంది? చెప్పింది చేయడానికి ఆడది పుట్టినట్టు అనిపిస్తుంది. కాదక్క, పిరికితనానికి నిర్వచనంలా ఉంది. ఏంటి మేఘా నువ్వు అనేది? నిజం. ఆ అమ్మాయికి భయం తప్ప ఇంకేమీ లేదు. భయపడే వారికి బాధే మిగులుతుంది. అడిగేద్దాం. మేడం. ఎస్. కాఫీ తెస్తారా? నాతో వస్తారా? వాట్ యు మీన్? అదే కాఫీకి నాతో వస్తారేమో.